సో 4 గంటలకైతే బుక్ చేసుకున్నాను అనమాట. మా ఊర్లో తిరుపతి ఎస్వి సినీప్లెక్స్లో 4 గంటలకి నేను రేపు ఓజీ సినిమా చూసానికి వెళ్తున్నా. హాయ్, హలో, నమస్తే, నేమి సింగార్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు డేట్ చూస్తే సెప్టెంబర్ 25వ తారీఖు. సో ఈరోజు నిన్న నైటే ఓజీ సినిమా అనేది రిలీజ్ అయిపోయింది అక్రాస్ ద వరల్డ్. సో మనమైతే ఈరోజు ఇంకో కొద్దిసేపట్లో మనమైతే షో స్టార్ట్ అవబోతుంది. 4 గంటలకి మన షో. సో దాన్ని మనమైతే ఇప్పుడు చూడబోతున్నాం ఓజీ సినిమాని. సో మీరు అనుకోవచ్చు, ఓజీ సినిమా చూస్తున్నాం కదా, నువ్వు ఎందుకురా ఇప్పుడు దాన్ని ఒక వీడియో చూస్తున్నావు అనేసి. యాక్చువల్గా ఓజీ సినిమాని కాదు, ఎప్పటినుంచో నాకు ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి మన యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట. సో ఆ సెగ్మెంట్ ఏంటా అంటే సినిమా థియేటర్. సో ఈ సెగ్మెంట్లో ఏముండబోతుందంటే, నేను ఎవ్రీ థియేటర్స్ విజిట్ అవుతాను అనమాట. సో ఒక సినిమా థియేటర్లో ఒక సినిమాకి వెళ్ళి చూసి ఆ సినిమా ఎలా ఉంది, ఆ సినిమా థియేటర్ ఓవరాల్ అట్మాస్ఫియర్ కానీ ఓవరాల్ థియేటర్ ఎక్స్పీరియన్స్, ఆ థియేటర్ ఎలా ఉంది అని ప్రతి ఒక్కటి ఆ యొక్క సెగ్మెంట్లో నేను డిస్కస్ చేయబోతున్నాను ఇక్కడి. సో ఈ సెగ్మెంట్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సెగ్మెంట్గా మారబోతుంది. ఎందుకంటే మామూలుగా మనకి సినిమా పిచ్ అనేది కొంచెం ఎక్కువ అనమాట. సో సినిమాస్ ఎక్కువ చూస్తాం, అది కూడా సినిమా థియేటర్లో సినిమా చూడటం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మనం ఒక అంత సినిమా పిచ్చి. ఇది ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక సెగ్మెంట్. సో కొంచెం డిలే అయ్యి చివరికి అది ఓజీ సినిమా దాకా వచ్చి ఆగింది. సో నేను జూన్లోనే స్టార్ట్ చేశాను. జూన్లో నుంచి ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. సో ఏదో ఒక సినిమాకి వెళ్దాం, స్టార్ట్ చేద్దాం ఈ సెగ్మెంట్ అని ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. బట్ చివరిగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్లో, తమన్ సంగీతంలో, అదేలాగా మన సుజిత్ దర్శకత్వంలో రిలీజ్ అవ్వబోతున్న ఓజీ సినిమా నుంచి ఈ సెగ్మెంట్ స్టార్ట్ అవ్వాలి అని రాసునింది. అండ్ ఫైనల్లీ స్టార్ట్ అవుతుంది ఈరోజు. సో ఈరోజు థర్స్డే, నేను వీడియో రికార్డ్ చేస్తున్న ఈరోజు థర్స్డే. సో మన యూట్యూబ్ ఛానల్లో సండేనే వస్తుందన్నమాట. సో ఆ టైంకి సినిమాలు అన్నీ అద్భుతం చేస్తుంటారు. సో నేను ఇప్పుడైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ నైట్ 24th నైట్ వచ్చి నేను సాహో చూశాను అనమాట, చాలా రోజుల తర్వాత. సో ఇది అఫీషియల్ SCU సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనేసి. సో ఎంతమంది ఆల్రెడీ 2 షో అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఎలా ఉండింది ఓజీ అని చెప్పండి. సో ఈరోజు ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్న ఎస్వి సినీప్లెక్స్ అనే ఈ థియేటర్కి వెళ్ళి ఈ కొద్దిసేపట్లో ఓజీ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయబోతున్నాను, అది కూడా కల్ట్స్తో పాటు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో చూద్దాం ఎలా ఉండబోతుంది. అండ్ ఓజీ సినిమా గురించి మరియు ఎస్వి సినీప్లెక్స్ సినిమా గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ మీరు ఈ ఓజీ సినిమాని చూసారా లేదా అని చెప్పండి. అండ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అని చెప్పండి. అండ్ అదేలాగా ఓజీ సినిమా మీరు ఏ థియేటర్లో, ఏ ఊళ్ళో చూడబోతున్నారు అని కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చెక్ చేస్తాను. నేనైతే ఈ ఓజీ చిత్రాన్ని తిరుపతిలో ఉన్న ఎస్వి సినీప్లెక్స్ ఆ సినిమా థియేటర్లో చూడబోతున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇంకా దగ్గర ఇంకా టైం అయిపోతుంది. ఇంకా నేను బయలుదేరుతున్నా. మనం థియేటర్కి వెళ్ళాక కొంచెం ఎక్కువ మాట్లాడతాం. ఇప్పుడు చూస్తే మనం తిరుపతి NVR సంధ్య థియేటర్ వద్ద ఉన్నాం అనమాట.
సో మన సినీప్లెక్స్కి ఈ రూట్లో నేను వెళ్ళాను ఆ రోజు. సో సంధ్యా థియేటర్ ముందు చూస్తే చాలా బ్యానర్స్, పోస్టర్స్ అని వేస్తున్నారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురు చూస్తూ వెయిట్ చేశాను అనమాట. అండ్ అదేలాగా ఈ పక్క ఎన్వీఆర్ జైశ్యామ్ థియేటర్ వద్ద అయితే మనం ఉన్నాము. సో సంధ్యా థియేటర్కి జైశ్యామ్ థియేటర్కి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, పక్కనే ఉంటాయి. అండ్ అదేలాగా సంధ్య, జైశ్యామ్, విల్రామ్స్, సో ఈ మూడు ఒకటే వాళ్ళదనమాట, ఎన్వీఆర్ వాళ్ళది. సో ఇక్కడ విల్రామ్స్ ఈ థియేటర్ చూస్తే ఇక్కడ కూడా చాలా బ్యానర్స్, పోస్టర్స్ అనేది ఉంటాయన్నమాట. అండ్ చాలామంది హౌస్ఫుల్తో ఈ సినిమా రన్ చేశారు ఆ రోజు. ఇది గ్రూప్ థియేటర్స్, ఇది మా తిరుపతిలో ఉన్న ఒక పెద్ద ఇది అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఒకే కాంపౌండ్, దాంట్లో 4-5 థియేటర్లు ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే మీకు లాస్ట్ దాకా ఓజీ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, బ్యానర్స్. సో ఏ థియేటర్, దీని లోపల ఉన్న అన్ని థియేటర్లో అన్ని షోస్ హౌస్ఫుల్గా ఉండింది ఆ రోజు. మీకు చూస్తే తెలిసింది, కాంపౌండ్ లోపల కాకుండా కాంపౌండ్ బయట కూడా చాలా బండ్లు పార్క్ చేసి ఇల్లు చూసారనమాట. అంత క్రేజ్ ఈ సినిమాకి ఆ రోజు. సో ఈ పక్క మన లోపల చూస్తే పోలీసులు కూడా సినిమా కోసం, సెక్యూరిటీ కోసం నిలబడ్డారు చాలామంది. చాలా సూపర్గా ఉంది ఆ విషయం నాకైతే. సో ఇది తిరుపతిలో ఉన్న పీచర్ సినిమా థియేటర్. సో ఇక్కడ కూడా ఫుల్ అండ్ ఫుల్ సెలబ్రేషన్స్ జరిగి ఒక గ్రాండ్గా అయితే రిలీజ్ చేస్తారు మా ఊరు తిరుపతిలో. అండ్ ఫైనల్లీ వీ రీచ్డ్ అవర్ సినిమా థియేటర్, ఎస్వి సినీప్లెక్స్కి అయితే మనం వచ్చేసాం అనమాట. ఇదైతే తిరుపతి డిఆర్ మహల్ రోడ్ అంటారు. సో స్టార్టింగ్లో ఇక్కడ డిఆర్ మహల్ అనే థియేటర్ అనేది, దాని తర్వాత బిక్సీగా మారింది. ఇప్పుడు ఇది వచ్చి ఎస్వి సినీప్లెక్స్ థియేటర్గా ఇప్పుడైతే ప్రెసెంట్ ఉందన్నమాట. సో ఇక్కడ చూసి మీకు తెలిసి ఉంటుంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు. టైం వచ్చి 3:30 మార్నింగ్ ఆ రోజు. సో అప్పటికే ఇంతమంది వెయిటింగ్. సో నేను ఆ రోజు అంతమందితో వెయిట్ చేశాను అనమాట ఈ ఓజీ చిత్రాన్ని చూసేయడానికి. ఎవరు చూస్తే మీకు తెలిసి ఉంటుంది 1 AM షో ఎంత గ్రాండ్గా ఓపెనింగ్ అయిందనేసి. చూస్తే చాలా టపాసులు పేల్చి కింద పడేసి, చాలా టపాసులు పేల్చున్నారు. వాటి యొక్క విజువల్స్ మీరు చూస్తున్నారు అనమాట. అదేలాగా చాలామంది బయట బండి పార్క్ చేసి వెళ్ళారు సినిమాలు చూసేయడానికి. ఇక్కడ చూస్తే మీకు ఓజీ సినిమా యొక్క బ్యానర్స్, పోస్టర్స్. సో లోపల ఒక బ్యానర్, బయట ఒక బ్యానర్, మధ్యలో పోస్టర్స్. ఇది ఎస్వి సినీప్లెక్స్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. దాని పక్కనే చూస్తే ఏదైతే సినిమా రన్ అవుతుందో వాటి సినిమా యొక్క బ్యానర్ వేస్తారనమాట. సెలబ్రేషన్స్ చూస్తుంటారు, మా తిరుపతిలో జరిగింది. సో టికెట్ చెకింగ్ అయిపోయిన తర్వాత నేను లోపలికి అయితే వచ్చేసాను అనమాట. సో ఒక్కొక్కరుగా ఎప్పుడే వస్తున్నారు. సో అందరూ వచ్చిన తర్వాత షో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓజీ సినిమా అనేది చూడడం అయిపోయిందనమాట. సో చూసిన తర్వాత నేను ఈ వాయిస్ అనేది రికార్డ్ చేశాను. సినిమా ఎలా ఉంది అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను.
అండ్ ముఖ్యంగా ఈ ఈ సెగ్మెంట్ నేను స్టార్ట్ చేసిందే థియేటర్స్ గురించి ఎక్స్ప్లోర్ చేసేయడానికి. ఎందుకంటే మనం సినిమాస్ అనేది ఎక్కడైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. బట్ స్పెసిఫిక్గా సినిమా థియేటర్లో చూడడం అనేది ఒక సూపర్ అయిన ఒక విషయం అనమాట. సో అంత పెద్ద చీకటి గదిలో, అంత పెద్ద స్క్రీన్లో, అంత సౌండ్తో, జనాల మధ్య, జనాల అరుపుతో మనకి నచ్చిన ఒక యాక్టర్నో లేకపోతే మనకి నచ్చిన సినిమానో చూస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆ ఆనందం, ఆ ఫీల్ అనేది ఉంది కదా. సో అది వచ్చి మైండ్ బ్లోయింగ్. అసలు అంత సూపర్గా ఉంటుందన్నమాట ఆ ఫీలింగ్. సో ఈ ఓజీ చిత్రం నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. హౌస్ఫుల్తో రన్ అయింది, భయంకరంగా ఉండింది ఈ సినిమా. సో ఆ సినిమా గురించి మాట్లాడడానికి ముందు ఈ థియేటర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్వి సినీప్లెక్స్. మీరు తిరుపతిలో ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో వచ్చే సినిమా చూస్తుంటారు. తిరుపతి కాని వాళ్ళు ఎప్పుడైనా సరే కుదిరితే ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడండి. తిరుపతిలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్స్లో ఇది కూడా ఒకటి. దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా థియేటర్ యొక్క ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనమాట. స్క్రీన్, సౌండ్, సీట్, ప్రొజెక్షన్ యొక్క క్లారిటీ, ఓవరాల్ థియేటర్ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. ఈ థియేటర్లో మనకి 4K ప్రొజెక్షన్ అనేది ఉంది. అండ్ అదేలాగా డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. సీట్స్ చాలా సూపర్గా ఉంటాయి, ఎక్కడ కూడా మీకు ఇబ్బందిగా ఉన్నాయి కాకుండా మంచి కంఫర్టబుల్ సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ థియేటర్లో. అండ్ అదేలాగా ఈ సినిమా మెయింటెనెన్స్, అది ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎక్కువ చెత్తగా ఉండింది, పేపర్లు ఎగడేయడం అది ఓకే. బట్ జనరల్గా పోతే మీకు థియేటర్ బాగా నీట్గా ఉంటుంది. అండ్ ఏదైనా ఒక థియేటర్లో ఫస్ట్ ఆ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఒక స్మెల్ ఒకటి వస్తుంది. సో ఆ స్మెల్ పీల్చేదానికి సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ అదేలాగా నేను 3:30కి ఆ టైంకి థియేటర్కి వెళ్ళాను అనమాట, సినీప్లెక్స్కి. ఆడ వెళ్ళి వాళ్ళు 4:10కి ఐ థింక్ 4:45, 4:10 ఆ టైంలో ఎంట్రీ ఇచ్చారనమాట, టికెట్స్ చెక్ చేసి. అండ్ వెళ్ళే కొద్దీ ఫస్ట్ ఉంటుంది కదా ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు, అప్పుడు ఒక స్మెల్ వచ్చింది, థియేటర్ స్మెల్. పడిపోయాను అసలు. సో ఇది కదా, ఏ థియేటర్కి వెళ్ళినా ఆ స్మెల్ వస్తుంది అనుకుంటున్నా, వస్తుంది, రాకుండా ఉండదు. సో నేను ఆ స్మెల్కి పెద్ద ఫ్యాను. అండ్ సినిమా థియేటర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే సో మనం ఒక సినిమా ఒక పిచ్చోళ్ళు మనం. నేనైతే సినిమాకి పెద్ద పిచ్చోడిని. అండ్ నేను అసలు ప్లాన్ చేసింది ఫస్ట్ పళని థియేటర్. ఆ థియేటర్కే ఫస్ట్ వెళ్ళాలి, షూట్ చేయాలి ఈ సెగ్మెంట్ పై అనుకున్నా. బట్ కుదరలేదు. అండ్ ఫైనలీ ఏదో ఒక స్టార్ట్ చేసాం ఎస్వి సినీప్లెక్స్తో. అండ్ తిరుపతిలో ఉన్న వాళ్ళకి మీరు చెప్పండి, ఈ సినిమా థియేటర్ నుంచి మీకు తెలుసుంటే మీకు ఈ సినిమాలో చూసిన అనుభవం ఏదైనా ఉంటే చెప్పండి. నాకు ఈ ఎస్వి సినీప్లెక్స్గా మారిన తర్వాత నేను మొట్టమొదటిగా చూసిన సినిమా వచ్చి పుష్ప 1, పుష్ప ది రైజ్. ఈ సినిమా అయితే ఫస్ట్ టైం ఈ థియేటర్లో చూశాను. సూపర్ ఉండింది అసలు ఫస్ట్ ఆ సినిమా చూసినప్పుడు. సో దాని తర్వాత చాలా సినిమాలు చూశాను, సో కౌంట్లెస్ అనమాట. అంత ఒక సూపర్ అయిన థియేటర్ మా ఊళ్ళో నేను చూసిన థియేటర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ అని చెప్తాను. ఈ సినిమాలో ఈ సినిమా థియేటర్లో మీకు టికెట్స్ 2 టైప్స్, ఒకటి ఆఫ్లైన్, ఇంకొకటి ఆన్లైన్. మీరు ఆఫ్లైన్ తీసుకోవాలంటే కౌంటర్స్ ఉంటాయి, మీరు ఏ షో తగినట్టు తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఆన్లైన్ డిస్ట్రిక్ట్ యాప్ ఉంటుంది కదా, సో ఆ డిస్ట్రిక్ట్ యాప్లో ఎస్వి సినీప్లెక్స్ అని ఉంటుంది. మీరు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏ సినిమాకైనా సరే బుక్ చేసుకోవచ్చు. ఈ సినిమా సీటింగ్ కెపాసిటీ వస్తే అరౌండ్ 450 నుంచి 500 మధ్య మంది ఈ సినిమాలో కూర్చొని అట్ ఎ టైంలో సినిమా చూడొచ్చు. సో మేము చూసిన ఈ ఓజీ సినిమా ఏదైతే ఉందో 4 AM షో, అది హౌస్ఫుల్. సో అట్మాస్ఫియర్ అనేది చాలా చాలా సూపర్గా ఉండింది, ఫుల్ అరుపులతో సూపర్. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను ఈ ఓజీ సినిమా ఈ థియేటర్లో. అండ్ నాలాగే మీరు ఈ ఓజీ సినిమాని ఏ థియేటర్లో చూసారు అండ్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మీరు కింద కాన్వర్సేషన్ తెలియజేసుకోండి. అండ్ ఇది
తిరుపతిలో ఉన్న ఒక సినిమా థియేటర్, ఇంకా చాలా సినిమా థియేటర్లు ఉన్నాయి. సో ఈ వీడియోలో చూస్తుంటే మీకు ఎన్విఆర్ సంధ్య చూపించుంటాను. ఐ మీన్ బయట ఆ ఒక్క వరకే సంధ్య, జైశ్యామ్, వెల్రామ్స్ గ్రూప్ స్టేటస్ చూపించుంటాను. సో అన్ని థియేటర్ని మనం త్వరలో కవర్ చేస్తూ వాటి సినిమా థియేటర్లో ఉన్న విశేషాల గురించి మనం చాలా మాట్లాడదాం. సో సినిమా థియేటర్ నచ్చిన వాళ్ళు, సో సినిమా థియేటర్ అంటే ఇష్టమైన వాళ్ళు, మీ ఊర్లో ఉండే సినిమా థియేటర్లో మీకు నచ్చిన థియేటర్ ఏదని కింద కామెంట్స్లో తెలియజేయండి. వన్స్ నాకు కానీ ఈ తిరుపతిలో ఉండే థియేటర్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే మీరు కమెంట్ చేస్తే మీరు చెప్పే ఒక థియేటర్కి వచ్చి నేను షూట్ చేసి వేస్తాను. ఎందుకంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్. కొంతమందికి వచ్చి కొన్ని ఊర్లలో ప్లేస్లలో పోవాలనేసి ఉంటుంది, కొంతమంది గుడులకి వెళ్ళాలి ఉంటుంది, కొంతమందికి సంథింగ్ ఉంటుంది కదా, హిల్ స్టేషన్స్ వెళ్ళాలి, కొంతమందికి వచ్చి స్నో ఐటమ్స్ అలాంటి వెళ్ళాలి, కొంతమంది వాటర్ ఫాల్స్కి ఎక్కువ వెళ్ళాలి ఉంటుంది. సో నా వరకైతే ఎక్కువగా సినిమా థియేటర్స్కి వెళ్ళి విజిట్ అయ్యి అది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక ఆశ అయితే ఉంది. సో దాని ఇనిషియల్గా తీసుకొని నేను ఈ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. సో నే పడే ఆనందం, సో నే పడే ఒక సంతోషం అనేది నా యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ అయినా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలనేది నా ఒక చిన్న ఆశ. సో ఈ క్లిప్తో పాటు నేను ఓజీ మూవీ యొక్క రివ్యూ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. అండ్ అదేలాగా ఓజీ సినిమా నేను కొన్ని సీన్స్ అయితే రికార్డ్ చేశాను అన్నమాట. సో ఆ ఎక్స్క్లూజివ్ క్లిప్స్ అనేది నేను ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. బట్ ఎక్కువ రన్ టైం కాదు, జస్ట్ సెకండ్స్లోనే అవన్నీ ఉంటాయి థియేటర్ రెస్పాన్స్ వీడియోస్. సో వాటినన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు ఓజీ సినిమా రివ్యూకి మనం వెళ్దాం. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఓజీ సినిమా ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే ఈ సినిమాని 25th మార్నింగ్ 4 AM షోకి వెళ్ళాను. సో నిన్నే వేస్తుండాల్సింది వీడియో, సో కొంచెం కుదరలేదు. సో అందుకే ఈరోజు చేస్తున్నాను అనమాట. మన ఛానల్లో ఎప్పుడు కూడా ఓటీటీ రిలీజ్ అప్పుడే వచ్చి మనం వేస్తామన్నమాట రివ్యూ అనేది. సో ఇది కొత్త సినిమా కదా, కొత్త రిలీజ్ కాబట్టి నేను ఇప్పుడే వేస్తున్నాను. సో ఈ మూవీ ఎలా ఉండిందంటే, నా వరకైతే ఒక అబోవ్ యావరేజ్ అని చెప్తాను. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఒక ట్రీట్. ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ సినిమాని థియేటర్స్లో మిస్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా అంటే చాలా ఎక్కువ నచ్చుతుంది. దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా సుజిత్ తీసిన విధం అంత సూపర్గా ఉంటుందన్నమాట. సో జనరల్ ఆడియన్స్కి ఈ సినిమా వన్ టైం వాచబుల్గా ఉండొచ్చు, కానీ ఈ సినిమాని థియేటర్స్లో చూసేయడానికి సూపర్గా ఉంటుంది. వన్ టైం వాచబుల్కి వర్త్ అయిన ఫిలిమే ఈ ఓజీ. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఒక కంటైనర్, ఆ కంటైనర్ని ఎలాగైనా చేతిలో పట్టుకోవాలనేసి విలన్ గ్రూప్ ఆ కంటైనర్ని ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలి, ఎలాగైనా ఆ కంటైనర్ని అంతం చేయాలనేసి హీరో గ్రూప్. ఎందుకు ఈ కంటైనర్ పైన వీళ్ళిద్దరికీ అంత ఇదనేసి అంటే, ఎలాగైనా ఆ కంటైనర్ని ఎలాగైనా నాకు దక్కాలనేసి వీళ్ళని ఆశపోతాడు. ఎలాగైనా ఆ కంటైనర్ని వీళ్ళని చేతికి పోకూడదనేసి హీరో వాళ్ళ గ్రూప్ వచ్చి పోరాడతారనమాట. సో అంతలా ఆ కంటైనర్లో ఏముంది, దాని తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా నచ్చింది, బికాస్ ఈ సినిమా ఓవరాల్ తీసిన విధం అంత సూపర్ అనమాట. నా వరకు ఇది ఒక క్రైమ్ గ్యాంగ్స్టర్ మూవీ అని చెప్పారు, బట్ మెయిన్ ప్లాట్ వచ్చి ఆ కంటైనరే. సో చిన్న కంటైనర్ కోసమే వచ్చి
చంపుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత అది కొంచెం గ్యాంగ్ వార్గా స్టార్ట్ అయ్యి అట్లే మూవ్ అవుతుంది అనమాట ఈ సినిమా మొత్తం. సో ఓవరాల్గా తీసుకున్న కాన్సెప్ట్ అండ్ ఓవరాల్గా తీసిన విధం అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. ఈ సినిమాలో పాజిటివ్స్ అనేది చాలా చాలా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ పాజిటివ్ చూస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫ్యాన్స్కి చూపిస్తే సంతోషపడతారో అలాగా సూపర్గా చూపించారనమాట సుజిత్. సో పవన్ కళ్యాణ్ గారి స్టైల్, స్వాగ్, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ప్రతిదీ కూడా చాలా చాలా సూపర్గా ఉండింది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్లో వచ్చే ఒక ఇది అవ్వచ్చు, ముఖ్యంగా స్వాగ్, ఆ స్టైల్ కానీ స్వాగ్ కానీ భయంకరంగా ఉండింది అసలు థియేటర్ చూసేటప్పుడు. సో పవన్ కళ్యాణ్ గారే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్. మేబీ పవన్ కళ్యాణ్ గారే ఈ సినిమా లేకపోయింటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదా అని అడిగితే ఒక చిన్న క్వశ్చన్ మార్కే. సో ఫ్యాన్స్ ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నారో అలాగే చూపించారు కూడా సుజిత్. ఈ సినిమాకి సెకండ్ పాజిటివ్ ఎవరా అంటే తమన్ అన్న యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు కూడా ఈ సినిమాకి పెద్ద పాజిటివ్ అనమాట. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా చాలా సూపర్గా ఈ సినిమాకి వేసారనమాట. మైండ్ బ్లోయింగ్ అసలు. ముఖ్యంగా కొన్ని సీక్వెన్స్ అయితే హైలైట్. అందులో ముఖ్యంగా వచ్చి టైటిల్ కార్డ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడే టైటిల్ కార్డ్ కావచ్చు, ఓజీ ఇప్పుడే టైటిల్ కార్డ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, దాని తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వ్యూలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని తర్వాత సెకండ్ హాఫ్లో తిరిగి బాంబే వస్తారనమాట ఓజీ. సో ఆ సీక్వెన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఎక్కడెక్కడ అయితే ఎక్కువ వాడాలో అక్కడక్కడ భయంకరంగా వాడారు అనమాట సౌండ్. సో అది థియేటర్లో మీకు చూసినప్పుడు అర్థమవుతుంది నేనేం చెప్తున్నా అనేసి. సో సాంగ్స్ ఆల్రెడీ ఒక పెద్ద హిట్ ఈ సినిమాలో. సో అది కూడా అన్నీ సూపర్గానే వాడారు, సూపర్గా పెట్టారు అనమాట. సాంగ్స్ అన్నీ బాగుండింది. సో దాని తర్వాత వచ్చి ఈ సినిమాలో విలన్ వచ్చి పెద్ద క్యారెక్టర్ కాదు, అంత సూపర్ అయిన క్యారెక్టర్ రైటింగ్ అని చెప్పలేం కానీ, సో ఏదో రాసుకున్నారు విలన్ అనేసి, కానీ తను ఈ సినిమాలో విలన్గా చేసిన ఆ వ్యక్తి వచ్చి సూపర్గా పర్ఫామ్ చేశాడు అనమాట. తనకి ఇచ్చిన క్యారెక్టర్ని తను జస్టిఫై చేశాడు. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక. సో వాళ్ళకి కూడా అంత పెద్ద రోల్ అని చెప్పలేం కానీ, సో తనకి ఇచ్చిన రోల్ సూపర్గా చేసుకుంటూ పోయిందంతే. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ సూపర్గా ఉండిందనమాట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధం అనేది సూపర్గా ఉండింది. అండ్ యాక్షన్ సీక్వెన్స్లో వచ్చిన సినిమాటోగ్రఫీ సూపర్గా ఉండిందనమాట. అండ్ ఓవరాల్గా ఈ సినిమాలో ఒక్కొక్క మేజర్ పాజిటివ్ ఏమంటే సినిమాటోగ్రఫీ అంతంత సూపర్గా ఉండింది. సూపర్గా చూపించిన విధం కానీ, అది కలర్ గ్రేడింగ్ అని కావచ్చు, ఓవరాల్గా సినిమాటోగ్రఫీ చాలా సూపర్గా ఉండింది. సుజిత్ తీసుకున్నది సింపుల్ అయిన స్టోరీ లైన్ కావచ్చు, బట్ దాన్ని తీసిన విధం అనేది చాలా చాలా సూపర్గా తీశారనమాట. ఏదైనా ఒక సినిమా ఫస్ట్ ఫ్యాన్స్కి సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే మెజారిటీగా ఫస్ట్ షో ఫస్ట్ డేలో షోస్ వస్తాయి కదా, వాటినన్నిటిని చూసేది ఫ్యాన్సే. అలా ఫ్యాన్స్ ఫస్ట్ వచ్చి చూస్తారు ఏ సినిమా అయినా సరే. సో అలాంటి పక్షంలో ఆ సినిమా ఫ్యాన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫై అవ్వాలి. సో అలా సాటిస్ఫై అయితేనే దాని తర్వాత వచ్చి చూసే జనరల్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. ఫ్యాన్స్కి ఆ సినిమా నచ్చకపోతే, టాక్ నెగిటివ్గా వస్తే జనరల్ ఆడియన్స్ ఆ సినిమాకి పోవాలని ఆశపడరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు. ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అప్పుడే వచ్చి డిజాస్టర్ టాకే.
సో అందువల్లే జనరల్ ఆడియన్స్ ఆ సినిమాకి పోవడమే వద్దు అనుకునేసి సైలెంట్ అయిపోయినారు. బట్ ఈ ఓజీ సినిమాకి ఫస్ట్ డే ఐ మీన్ ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చి, సో ఇప్పుడు ఆల్ ఓవర్ స్టేట్లో కావచ్చు ఈ సినిమాకి మంచి ఒక బుకింగ్స్ అనేది జరుగుతుంది. హోప్ ఈ సినిమా వచ్చి పెద్ద విజయం అవుతుంది అనుకుంటున్నా. సో చూద్దాం ఓవరాల్గా ఈ సినిమా ఫైనల్గా బాక్స్ ఆఫీస్ ఎంత కలెక్ట్ చేస్తుందనేసి మనం చూద్దాము. సో అంతే నా వీడియో. మీరు ఎంతమంది ఓజీ సినిమాని థియేటర్స్లో చూసారని చెప్పండి. చూడని వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్లో రన్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి, అదేలాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్తో పాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. నేను అందులోనూ వీడియోస్ ఇస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. దీంతోపాటు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఏమంటే మన ఛానల్లో కొత్త సెగ్మెంట్ సినిమా థియేటర్ అనేసి, సో ఎప్పటి నుంచో అనుకున్న ఒక సెగ్మెంట్ ఈ స్టార్ట్ చేయాల్సి, సో ఇప్పుడు ఓజీ సినిమా మూలంగా అది వచ్చి స్టార్ట్ చేశా. సో షార్ప్గా సండే అనేది ఆ సెగ్మెంట్లో ఫస్ట్ వీడియో వస్తుంది. సో సినిమా థియేటర్ అంటే తెలిసిందే, మన సినిమా థియేటర్కి వెళ్తాం, సినిమా చూస్తాం. సో అదేలాగా మా తిరుపతిలో ఏ సినిమా థియేటర్లు ఉన్నాయి, నేను ఏ సినిమా థియేటర్కి వెళ్ళి అని వీడియో వేస్తాను అనేది ఇక్కడ కంటెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఓజీ సినిమా చూసాను, ఎక్కడ చూసానంటే ఎస్వి సినీప్లెక్స్లో చూసాను అనమాట. సో ఆ సినిమా థియేటర్ ఎలా ఉంటుంది అండ్ ఆ సినిమా థియేటర్లో ఓవరాల్గా నాకు నచ్చిన విషయాలు ఏంది అండ్ మా ఊళ్ళో ఉండే సినిమా థియేటర్ గురించి మీకు నేను చెప్తాను అనమాట ఆ సెగ్మెంట్ మూలంగా. సో అదే ఆ సెగ్మెంట్. సో నిన్న ఓజీకి వెళ్ళా, ఈ సండే అనేది వీడియో అప్లోడ్ అవుతుందన్నమాట. సో ఆ వీడియో కోసం నేను ఎదురు చూస్తున్నాను అనమాట వేసేయడానికి అప్లోడ్. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి ఆ వీడియోని. హోప్ఫుల్ మీ అందరికీ ఈ సినిమా థియేటర్ సెగ్మెంట్ 1 నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో అలా నచ్చుంటే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి. అదేలాగా ఈ వీడియోని మీకు ఏదైనా నచ్చిన విషయాలు ఏదైనా ఉంటే దాన్ని ఏమనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన ఛానల్లో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ వస్తాయి, వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో ఇంకొక సెగ్మెంట్ ఇంకొక ఎపిసోడ్తో నేను మీ ముందు, అంతవరకు మీ సింగార్. థ్యాంక్